D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. నారీ శక్తి దేశ శక్తి, నారీ శక్తి దేశ శక్తి, నారీ శక్తి దేశ శక్తి, నారీ శక్తి దేశ శక్తి. మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది, మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది, మహిళా శక్తి. మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది, మహిళలు బాగుంటేనే దేశం, మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది, మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది. నారీ శక్తి దేశం బాగుంటుంది, దేశం బాగుంటుంది, దేశం బాగుంటుంది. భారత్ మాతా కీ జై. భారత మాతకు జయజేలు. ఎత్ర నార్యంతి పూజ్యంతి నమంతే తత్ర దేవత అనేది పురాణాల ప్రకారం మనకు ఆర్యోక్తి, వేదోక్తి. ఆ రకంగా మనము మన దేశంలో స్త్రీని ఒక అక్కగా, ఒక చెల్లిగా, తల్లిగా, వివిధ రూపాలలో దేవతగా కొలుస్తాము. అటువంటి స్త్రీ కేవలం వంటింటికి పరిమితం కాకుండా మనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేలా తీసుకువచ్చిన నారీ శక్తి అధినియం బిల్ 2026 2023లో ఈ బిల్లు చట్టపరంగా మనకు రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. కానీ మనకు అమల్లోకి తీసుకురావడానికి ఆ రోజు బిల్లో ప్రతిపాదించింది ఏమిటి అంటే, ఆఫ్టర్ సెన్సస్ అంటే జనాభా గణన అయిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతూ, ఆ ప్రక్రియలో భాగంగా ఆ ప్రక్రియను ప్రతిబింబిస్తూ, ఆ ప్రక్రియ ప్రకారం మనకు చట్టసభల్లో మహిళలకు 1/3 వంతు అంటే మూడొంతుల ప్రకారం అంటే 4/3, 3/4 ఈ ప్రోరేటా ప్రకారం కూడా మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి చట్టసభల్లో అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన ప్రజాప్రతినిధులు కానివ్వండి, వివిధ మహిళా సంఘాల నేతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నాం. 1996 నుంచి అంటే దాదాపు 3 దశాబ్దాల క్రితం మొదలైనటువంటి ఈ పోరాటం పలుమార్లు చట్టసభల్లో కూడా, ఒకసారి రాజ్యసభలో ఆమోదం పొందింది, ఒకసారి లోక్సభలో ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. కానీ చివరికి అమలుకు మాత్రం నోచుకోలేదు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు మేము వివిధ మహిళా సంఘాలను కలుపుకొని, కాలేజీ విద్యార్థులను కలుపుకొని చేస్తున్నటువంటి ఈ పోరాటం మహిళా బిల్లుకు సానుకూలంగా ఉండాలి. ఈ మధ్య మనము చాలా మహిళా సంఘాలే కాకుండా వివిధ రకాల సామాజిక సంఘాలు, సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నది ఏంటంటే, చట్టసభల్లో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది మనకు మహిళా బిల్లుకు ముడి పెట్టద్దు అని ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ మనకు పెరుగుతున్నటువంటి జనాభా ప్రకారం, ప్రోరేటా ప్రకారం చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం పెరగవలసిన అవసరం ఉన్నది అని మేధావులందరూ అంగీకరించిన తర్వాత, ఆమోదించిన తర్వాత మాత్రమే ఈ 2026 నారీ శక్తి అధినియం బిల్ అనేది లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బిల్లు పాస్ కావడానికి మన వంతుగా మనము ఊరు వాడలను ఏకం చేస్తూ మహిళా సంఘాలన్నీ పోరాడవలసిన అవసరం ఉంది. పోరాడుతూనే ఉంటాం.